1425 కోట్ల విడుదల. ఇప్పటి వరకు 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. బోగస్ పంపిణీతో పెరిగిన సన్నధాన్యాల సాగు అంటూ అది బోనసా పెద్ద బోగసా? నిజంగా చెప్తా ఉన్నా అది పెద్ద బోగస్. అది ఎట్లా బోగస్ అయింది చెప్పాలనా? ఎట్లా నాశనం చేస్తారు చెప్పాలనా? మీరు రైతు బంధు ఇయ్యక సగం సరిగ్గా, పైగా సన్నాలు వేస్తే బోనస్ వస్తుందని ఆశ పెట్టి రైతుకి ఇంకా ఎక్కువ, నీళ్లకు ఇబ్బంది. మీరు కరెంటు చక్కగా ఇచ్చి సావరు, నీళ్లు సరిగ్గా లేవు, పైగా ఇవన్నీ కాకుండా పెట్టుబడి సాయం చక్కగా దొరకలేదు, ఇంకా ఇవ్వలేదు మీరు. మళ్ళీ దాని ఈల్డింగ్ చాలా తక్కువ, దిగుబడి చాలా తక్కువ, సన్నబడ్లది. దానికి పెట్టుబడి ఎక్కువ, పని ఎక్కువ, శాతం ఎక్కువ. అయినా కూడా వాళ్ళు కష్టపడి పండించి మీకోసం పండించి ఇస్తూ ఉంటే మీరు బోనస్ చేయడానికి గిన్ని కథలు పడుతారు, గిన్ని దేశాలు పడుతారు, గిన్ని రోజులు తీసుకుంటారు టైం. ఆ పైసలు అప్పుడు పడతాయి, బోనస్ సపరేట్ ఇస్తారు. వడ్ల పైసలతో బోనస్ అటాచ్ చేసి వేయచ్చు కదా, అట్లా కాదు. ఇగో మేము ఇస్తున్నాం సపరేట్ అని చూపెట్టుకోవడానికి. సరే ఇస్తురు కరెక్టే, ఎన్నడిస్తురు? ఏ పంట బోనస్ ఎన్నడిస్తురు? ఆయన మర్చిపోవాలి, వడ్ల మీద మనిషి మర్చిపోవాలి. అరే నేను ఏ పంట దమ్మినా, ఇది మొన్నటి ఆ పైసలు, అంతకుముందు ఫసల్యా, ఇవి ఏ ఫసలి బిడ్డ అని రైతు ఆగమైపోవాలి. అంటే నువ్వు ఎట్లా అంటే రెండు పంటలకోసారి, 3 పంటలకోసారి ఒక్కసారి ఒకటికే వేసే వరకు అది ఏ పంటదో అర్థం కాక, అది వస్తుందో రాదో తెలియక, ఇప్పుడు ఒకవేళ మొన్నటి వేసిరనుకో, అంతకుముందు వేసిన వాళ్ళకి ఇక పక్కా ఇక రాదని. ఇప్పుడు మొన్న వేస్తారు కదా, మొన్నటి పంట ఇది వేసిరనుకో, వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆ పంటది అనుకొని వీళ్ళు ఎదురు చూస్తారు, కానీ వీళ్ళు ఈ పంట వేస్తారు, అవతల పంటది అటు విక్తుంది. సేమ్ రైతు బంధు లెక్క. ఇక ఇప్పుడు చూడరు, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ద్వారా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దొడ్డు రకాలు 32.45 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నాలు 38.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 14 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసింది. పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యం కొరత రాకుండా ఉండేందుకు ఆశించిన మేరకు సన్నాలు సేకరించింది. ధాన్యం కొనుగోలు చేసిన వారం 10 రోజుల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేసింది. బోనస్ విషయంలో కొంత ఆలస్యమైన ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 1425.91 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. బోనస్ పంపిణీతో రాష్ట్రంలో రైతులు దొడ్డు రకాల కంటే సన్నాల సాగు వైపే మొగ్గు చూపుతున్నారంటూ మీరు ఆశ పెట్టి చంపుతురు. అంతే, ఇగొస్తుంది అగొస్తుంది అని చెప్పి ఆశ పెట్టి చంపుతురు. అందుకోసానికే ఇక వాళ్ళకి తప్పక పండిస్తూ ఉన్నారు. చెప్పురు, ఇక ట్రాఫిక్ చలాన్లు మీ అకౌంట్లోకి వెళ్ళి కట్టగా ఉన్నట్టు డైరెక్ట్ రేవంత్ రెడ్డి అంటుండు. ఇది మంచిదేనా, మన మంచికేనా అన్న? ఇది ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ మన దగ్గర సిగ్నల్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ నేను తార్రాక నుంచి స్టేషన్కి వెళ్తున్నాను. ఇప్పుడు తార్రాక కాడ నాకు చలానా పడిన అకౌంట్ వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కూడా పడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇట్లా రోజు ఒక 2000 రూపాయలు మనం అకౌంట్ లో పెట్టుకోవాల్సి వస్తుంది సార్. ఇది కూడా ఒక పెద్ద స్కామ్ గా అనిపిస్తుంది నాకు. కానీ నువ్వు మరి అన్నీ పాటించాలి కదా, తప్పేముంది రేవంత్ రెడ్డి చెప్పినలా? పాటించాలి సార్, తప్పకుండా పాటించి చేయాలి. పొరపాటు జరుగుతుంది కంపల్సరీ. గట్లా పొరపాటు జరిగినప్పుడు ఎట్లా? ఇది నువ్వు అన్నది వాస్తవం. ఇప్పుడు బార్డర్ గీత ఉంటుంది, అందరం మనుషులమే కదా. కొంచెం ఇప్పుడు మనం బ్రేక్ వేస్తాం, బండి ఆగదు, వెనుకోడు వచ్చి జర ముందరక అంటాడు, అట్లా దానివల్ల కొంచెం ముందు జరగాల్సి వస్తుంది. అప్పుడు ఏమైతే జరగాల్సి వస్తుంది. యూటర్న్ చేసుకున్న కాడ మనం కొంచెం ఇట్లా పెడతాం, వెనుకోడు వచ్చి జరగండి ఇంకెక్కడికి వెళ్తాం సార్. మరి అదే అంటారు, మరి ముందు జరగానే చలానా వాడి 2000 ఫైన్ ఎంత ఉంటుందో అంత కట్ అయిపోతుంది. అదొకటే కాదు, ఆడాడ కెమెరాలు పెడతారు, సీక్రెట్ కెమెరాలు. ఏడ స్పీడ్ పోలే ఏడైందో అనేది సరిగ్గా బోర్డులు కనిపించాయి. బోర్డులు ఉండేవి, వాస్తవమే. బోర్డులు చక్కగా ఉండయి. అప్పుడు ఏం చేస్తారు? మెసేజ్ రాకముందుకే అకౌంట్లోకి ఇక మెసేజ్ ఎక్కడదట, ఇక మెసేజ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫోటోలు వస్తేనే డగ్గుమంటుంది, గుండెలన్నీ అదురుతున్నాయి. ఇక డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి 1500, 2000, 1000 రూపాయలు అని కట్ అవుతుంటే ఇక అప్పుడు ఉంటుంది మన ఆగం. ఇక మనం చేసిన కష్టం ట్రాఫిక్ వాళ్ళకే, వీళ్ళకే, ఇక గవర్నమెంట్కే, ఇక రేవంత్ రెడ్డికే. ఇంకొకటి, మన అకౌంట్ లో హ్యాక్ కాదని గ్యారెంటీ ఎవరు ఇస్తారు? ఇది అదే మరి, అదొక్కటే కాదన్నా. ఇప్పుడు వాళ్ళ తప్పిదాలకు మరి ఎవడు ఫైన్ వేయాలి వాళ్ళకు, ప్లస్ వాళ్ళ తప్పిదాలకు మరి వాళ్ళకు ఎవరు అకౌంట్లోకి వెళ్ళి కట్ కావాలి, ఇది కూడా అడగాలి కదా జనాలు. ఇది కూడా అడగాలి అని అంటే మనం పట్టుకున్నప్పుడు అందరు వాహనదారులు అందరు రోడ్డు మీద ఆపి కరెక్ట్ గా అడగాలి, అందరు ప్రశ్నించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఓకే, నేను ఫాలో అవుతాం, మీరు ఫాలో అవ్వాలి. అంతే, మాకు కూడా చట్టాలు కావాలి కదా, అన్ని మీకోసానికి కాదు కదా. ఇప్పుడు రోడ్డు మీద జస్ట్ ఇట్లా సెకండ్ ఆపగానే చలానా కొట్టి వెళ్ళిపోతాడు అన్న. మీ ఆదాయం కోసమే చట్టాలు చేసుకోకూర్రి, మా సేఫ్టీ కోసము, మా భద్రత కోసం చేయకూడదంటే చట్టాలు చేయండి అని అడుగుదాం అంతే. మనకు చూపిస్తే మనం కూడా రోడ్లు గుంతలు లేకుండా మెయింటైన్ చేయరు, రోడ్లు గుంతలు లేకుండా మెయింటైన్ చేయరు, డ్రైనేజీలలో నిండకుండా మెయింటైన్ చేయరు, వర్షం పడితే మొత్తం మునిగిపోకుండా మెయింటైన్ చేయండి, మా బండ్లు నాశనం కాకుండా మెయింటైన్ చేయండి. మీరు ఈ సిగ్నల్స్ ఈడికెళ్ళి తీసుకపోతే యూటర్న్ యాన్నో అవతల పాడేస్తే దూరం తిరిగేస్తే మరి పెట్రోల్ ఎవరి జేబులోకి వెళ్ళి కట్ అవుతున్నాయి.
ఈ అన్నిటికి మనమే ఉన్నాం కాబట్టి నేనేమంటున్నా అవిట్లకు మరి ఎవరు చెప్తారో బాధ్యత తీసుకున్నాక ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే అవునవును అందరం అంటనే ఉన్నాం. ఓకే. ప్రతి వాహనదారుడు కూడా అంటనే ఉంటాడు. అయితే ఇందులో ఇంకొకటి ఉంది అన్న, ఇందులో డైవర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అడ్జస్ట్మెంట్ అని ఒకటి నిన్న మాట్లాడింది కదా. అవును అవును. ఆ మీద ఇష్యూ రాకుండా ఈ ఇష్యూ పెట్టేసాడు. అట్లా చూడండి అందరు ట్రాఫిక్ చలాన్లే మాట్లాడుతున్నారు. అంటే అది ప్రజా సమస్య కదా అన్న. నిన్న దాని గురించి ఎవరన్నా అడుగుతున్నారా అన్న? అది వచ్చేసి భౌగోళికంగా మార్పులు చేర్పులు చేస్తే సరే, అక్కడ అడ్జస్ట్మెంట్ను బట్టి కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతాయి, లేదా కొన్నిసార్లు అక్కడ అడ్జస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇదేంటంటే ప్రతి ఒక్కరు జేబులకి వెళ్ళి అకౌంట్కి వెళ్ళి కట్ అవుతాయి. అందులో ఏముంటుంది అంటే మన మండలం మారుతుంది, లేదా మన జిల్లా మారుతుంది, మన వెసులుబాటు మారుతుంది అంతే. మన పరిపాలన సౌలభ్యం ఏమన్నా అటు ఇటు అవుతుంది అంతే కదా. ఇక్కడ డైరెక్ట్గా అక్కడ మనకు పరిపాలన సౌలభ్యం ఏమన్నా మారుతుంది దానివల్ల. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది ఉంది కదా, ఎఫెక్ట్ అయ్యేది ఉంది కదా, డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అయ్యేది ఉంది కదా. అందుకే ప్రజలు దీని గురించి చర్చించుకుంటారు బాగా. అవునవును. అయితే నేను కూడా అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు నాకు నా మండలం దూరం ఉంది, ఇది చేయండి అని ఇట్లా మీ ద్వారా తెలియజేస్తే తెలుసుకుంటారు కదా. అది ట్రాఫిక్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి లేదు ఇప్పుడు ఎవరు ఈ ఛానల్ గురు ఇదే చలాను ప్రజలకు ఎఫెక్ట్ డైరెక్ట్ పడేదాని గురించి డిస్కస్ అన్న. ఎక్కడనన్నా ఇంకా కొత్త మండలాలు కానీ కొత్త జిల్లాలు కానీ, లేదా ఉన్న జిల్లాలు ఇటుకెళ్ళి అటు కానీ అటుకెళ్ళి ఇటుకెళ్ళి ఏమన్నా డిమాండ్లు కానీ, లేకపోతే ఎక్కడ రోడ్ల మీద ఏమన్నా కనబడుతున్నాయా? ఇలా లేని ముందరేసుకొని ఇప్పుడు పైన ఉన్న రాష్ట్రాలు కింద ఉన్న రాష్ట్రం మన నీళ్లు దోసుకుపోతుంది అన్నప్పుడు ఆపి సక్క వేయాల్సినటువంటి నీళ్ళే కదా, ఇంకెవ్వరు కాదు కదా. దాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద వేసే సబ్జెక్టు, దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో వేసే సబ్జెక్టు, తీరా దాన్ని తిప్పి దాన్ని ఒక నెల రోజులు టైం పాస్ చేసారు. ఇప్పుడు వార్త లేదు, ఇక ఏడ వార్త కనబడదు అది. మొన్న నీళ్ళది సుప్రీంకోర్టులో పిటిషన్ కరెక్ట్ కాదు అని చెప్తే దాని గురించి డిస్కషన్ లేకుండా చేసి అదే నేను ఏమంటారు. ఇప్పుడు ఇక కొన్ని రోజులు నీళ్ళది నడిచింది, అంతకుముందు కాళేశ్వరం నడిచింది, అంతకుముందు ఫోన్ టాపింగ్ నడిచింది. ఇట్లా ఏంటంటే ప్రజలు ఏడ హామీలు అడుగుతారో, ఏడ మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమంటారో, అరే మీరు అది ఇవ్వకపోతే పింఛన్ పెంచకపోతే బంగారం ఇవ్వకపోతే అని అంటారో అని గడికోటి తీసుకొచ్చి ముందరేసుడు అంటారు దీన్ని. నెలకొకటి ఓకే జలంధర్ భాయ్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ.